వెల్కమ్ టు మెగా 9 టీవీ. పోలీస్ ఉద్యోగం అంటే అంత ఈజీ కాదు. పండగొచ్చినా పబ్బం వచ్చినా అందరికీ సెలవులుంటాయి. కానీ పోలీసులు మాత్రం 365 రోజులు ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే. ఎప్పుడంటే అప్పుడు సెలవు పెట్టడానికి వీలుండదు. ఇక కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎండ వాన అని లెక్క చేయకుండా ఉద్యోగం చేసే వారి కష్టాలు మాటల్లో చెప్పలేం. ఎర్రటి ఎండకు భయపడి ప్రజలు ఇంట్లో ఉన్న పోలీసులు మాత్రం ఆ ఎండలోనే నిలబడి డ్యూటీ చేయాలి. రీసెంట్ గా ఢిల్లీలో తొక్కిసలాట జరిగింది. దీంతో రైల్వే అధికారులు స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన బిడ్డను కడుపులో దాచుకుని డ్యూటీ చేస్తోంది ఓ మహిళా కానిస్టేబుల్. ఏడాది వయస్సున్న తన బిడ్డను ఎత్తుకుని లాఠీని చేతిలో పట్టుకుని ఆమె విధులు నిర్వర్తిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మారినట్టు ఆకస్మికంగా అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఆ రైలు దగ్గరకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. భద్రతా బలగాలను కట్టుదిట్టం చేసింది. అయితే ఈ గందరగోళం నడుమ ఓ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీనా అనే కానిస్టేబుల్ తొక్కిసలాట జరిగిన అదే రైల్వే స్టేషన్ లో తన బిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేశారు. ఆమె అలా తన బిడ్డను ఎత్తుకుని చేతిలో లాఠీ పట్టుకుని ప్లాట్ఫారం పై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తన విధి పట్ల తన బిడ్డ పట్ల రీనా చూపించిన అంకిత భావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఉద్యోగం చేసే తల్లులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. మహిళా శక్తికి పట్టుదలకు ఈమె ప్రతీకగా నిలుస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేయటం ఏంటని విమర్శిస్తున్నారు. మరికొందరు తొక్కిసలాట విషాదం నుంచి దృష్టిని మళ్లించడానికే PR స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు.